హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? మీరందరూ బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. శ్రీ కాళహస్తిలో ఉన్న శివుడి టెంపుల్కి అయితే వెళ్తున్నాను అనమాట. ఈరోజు వచ్చి చూపిస్తాను ఎలా ఉంటుంది ఏందనేది. ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనం కాళహస్తి పేరుకైతే ఒక చిన్న చరిత్ర అయితే ఉంటుందన్నమాట. ఆ చరిత్ర ఏంటంటే, కాళహస్తి పేరుతో 3 జంతువుల పేర్లు అయితే ఉంటాయన్నమాట. ఆ 3 జంతువుల పేర్లు అయితే చెప్తాను మీకు. శ్రీ అంటే సాలిపురుగు, కాళ అంటే పాము, హస్తి అంటే ఏనుగు అనమాట. ఈ 3 జంతువుల్ని పూర్వకాలంలో పూజించేవాళ్ళు అనమాట. ఒక పాముని, ఏనుగుని, సాలిపురుగుని ఒక పూర్వకాలంలో దేవుడు కనుక పూజించేవారు అనమాట. అందులో శివలింగం కూడా ఉంటుంది. ఒకసారి చూపిస్తాను, ఇవన్నీ మీకు ఈ వీడియోలో అయితే చూపిస్తాను. ఆ శ్రీకాళహస్తి టెంపుల్ అనేది స్వర్ణముఖి నది వైపునే ఉంటుంది అనమాట. స్వర్ణముఖి నది ఉంటుంది కదా, దాని పక్కనే అంటే ఈ టెంపుల్ అయితే ఉంటుంది అనమాట. ఇక్కడ ఎక్కువ పూజలు చేసేది ఏంటంటే రాహుకేతు పూజలు, సర్పదోషాలు, నవగ్రహాలకు సంబంధించిన పూజలు అయితే ఎక్కువ అయితే ఉంటాయన్నమాట ఈ టెంపుల్లో. ఈ టెంపుల్ వారికి అయితే చాలా ఫేమస్ అన్నమాట ఆంధ్రప్రదేశ్లోకి. అంటే రాహుకేతు పూజలు కానీ, సర్ప పూజలు కానీ చాలా బాగుంటాయి అన్నమాట. ఇక్కడ నవగ్రహాలకు సంబంధించినవి చాలా బాగుంటుంది అన్నమాట ఇక్కడైతే. ఫ్రెండ్స్, శివుడు వచ్చేసి వాయులింగం రూపంలో అయితే ఉంటాడు మనకైతే. మనకి ఈ టెంపుల్కి దర్శనం అయితే ఒక గంట 2 గంటలకైతే అయిపోద్ది అనమాట. 1-2 గంటల్లో మనకైతే దర్శనం అయితే అయిపోద్ది. జనాభా తక్కువ ఉంటారు కాబట్టి ఎక్కువగా శివరాత్రి రోజైతే ఫుల్ జనాభా ఉంటారు. అప్పుడు చాలా కష్టం దర్శనం అవ్వాలంటే. ఇప్పుడు అయితే దర్శనం చాలా ఈజీగా అయితే అయిపోద్ది మనకి. పూర్తిగా ఈ వీడియోని అయితే చూడండి, పూర్తి డీటెయిల్స్ అయితే ఇస్తానమాట ఈ టెంపుల్ గురించి, ఎలా పోవాలి ఏంది అనేసి. ఓకే ఫ్రెండ్స్, మన టెంపుల్కి అయితే వెళ్దాం. తిరుపతి నుంచి కాళహస్తికి వచ్చేటప్పుడు ఫస్ట్ ఎంట్రన్స్ ఇలా ఉంటుంది మనకి. ఇప్పుడు అవుపడేది మనకి టెంపుల్ అనమాట. అది చూడండి ఎలా ఉందో టెంపుల్ అనేది. కొండపైన శివుడు పార్వతి విగ్రహాలు తవ్వబడుతున్నాయి, చూడండి ఎలా ఉన్నాయో. ఫ్రెండ్స్, మనమైతే ఈ రూట్ని అయితే వచ్చామన్నమాట మనము. ఫ్రెండ్స్, ఇందులో అయితే తేరు రథం అనేది ఉంటుంది అనమాట. దీన్ని శివరాత్రి రోజు అయితే ఊరేగిస్తారన్నమాట. దీన్ని చూడండి ఎలా ఉందో. ఇప్పుడైతే మనం గుడి దగ్గరికి అయితే వెళ్దాం ఫ్రెండ్స్. కొంచెం దగ్గరికి అయితే చూపిస్తాను మీకు ఎలా ఉంటుంది ఏందని లోపల పోయి. ఇది ఫస్ట్ గేట్ అంటారు అన్నమాట. ఇది చూడండి ఎలా ఉందో. ఇది లోపల పోయి దావా అనమాట. ఎంట్రన్స్ ఇలా ఉంటుంది మనకి. కొంచెం ముందుకైతే వెళ్దాం మనం. భక్తులందరూ అయితే వెళ్తున్నారు గుడి లోపలికి. మనకి ఇక్కడైతే టెంకాయలు అయితే దొరుకుతాయి అన్నమాట. కొబ్బరి టెంకాయలు దేవుడికి కొట్టేదానికి ఇక్కడైతే తీసుకోవచ్చు. మనం ఇక్కడైతే అమ్ముతుంటారు. మనకి ఎదురు గేట్ పడుతుంది, అలా వెళ్ళాలి దర్శనానికి అయితే, శివుడి దర్శనానికి. ఫ్రెండ్స్, ఇక్కడైతే మనకు ఫోన్ అయితే అలవ్ లేదు. దర్శనానికి పోయేటప్పుడు ఫోన్ ఇక్కడైతే ఇవ్వాలన్నమాట. చూడండి ఎలా ఉందో. ఇక్కడ టోకన్స్ అయితే తీసుకోవాలి ఫోన్కి. ఇది వచ్చి విశ్రాంతి స్థలం అనమాట. పక్కన ఉన్నది ఇప్పుడు చూపించే మంది విశ్రాంతి స్థలం అనమాట. మన దర్శనం పోయేటప్పుడు ఇక్కడ రెస్ట్ తీసుకోవడం కానీ, నైట్ పూట పడుకోవడం కానీ ఇక్కడైతే ఉండొచ్చు. చూడండి ఎలా ఉంది ప్లేస్ అయితే. చాలా ప్రశాంతంగా ఉంటుంది అనమాట. ఇక్కడ జనాభా చాలా తక్కువ మంది అయితే అందరూ దర్శనానికి అయితే వెళ్ళి ఉన్నారు అనమాట ఇక్కడైతే. ఇది వచ్చేసి బైక్ పార్కింగ్ ఫ్రెండ్స్. ఇది వచ్చేసి గాలి గోపురం అంటారు ఫ్రెండ్స్ దీన్ని. ఇది వచ్చేసి పెద్ద గుడికి ఎదురుగ్గా ఉంటుంది ఈ గాలి గోపురం. ఒకప్పట్లో అయితే పడిపోయింది. ఇప్పుడు కొత్తగా అయితే గవర్నమెంట్ తరఫున అయితే నిర్మించారు దీన్ని. చూడండి ఎలా ఉంది గోపురం, ఒకసారి చూపిస్తాను. చాలా పెద్ద గోపురం అనమాట ఇది. చాలా బాగుంటుంది. లోపల కూడా పోవచ్చు మనం. ఫ్రెండ్స్, రాహుకేతు పూజలు వాటి గురించి మొత్తం అయితే చూపించాలనుకున్నాను, కాకపోతే చూపించలేకపోయినాను. రాహుకేతు పూజకి వచ్చి మామూలుగా అయితే 300 రూపాయలు అయితే తీసుకుంటారనమాట. 1 అవర్కి అంతా అయిపోద్ది మనకు పూజ అయితే. కానీ అవన్నీ చూపించలేకపోయినా. మొబైల్ అయితే అలవ్ లేదు, చాలా వరకు మార్చేస్తున్నాం, అప్పుడు లాగా అయితే లేదు. అందువల్ల అయితే ఈ వీడియోలో చూపించలేకపోయినా ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియోలో అయితే మంచి వీడియో అయితే మీ ముందుకైతే వస్తాను. మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్. మరిన్ని వీడియోలతో మంచి వీడియోలతో మీ ముందుకైతే వస్తాను. పూర్తిగా సపోర్ట్ అయితే చేయండి ఫ్రెండ్స్. ఓకే, బాయ్. నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాం.